D24 న్యూస్ కి స్వాగతం. వారాహిపై ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్ మహారాణి వెళ్లిపోయే సమయం ఆసన్నమైందన్నారు. రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజపై పవన్ వ్యాఖ్యలు. రామ్మోహన్ రావు అంటే గౌరవం. రాజనగరంను గంజా ఇసుక దోపిడీ బ్లేడ్ బ్యాచ్లకు నిలయంగా మార్చారు. గోదావరి ఇసుక తిన్నెల్ని వైసీపీ నాయకులు అడ్డుగోలుగా దోచేస్తున్నారు. ఇంకోసారి వైసీపీ వస్తే సర్వనాశనం అవుతుందన్నారు. 2019లో కాకుండా వైసీపీకి ఫ్యాన్ సౌండ్ ఎక్కువ, స్పీడ్ తక్కువ. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం నాకు చాలా బాధేసింది. అణగారిన వర్గాల్ని అక్కడ చేర్చుకోవడం జనసేన సిద్ధాంతం. రామ్మోహన్ రావు మంచి కుటుంబం నుండి జక్కంపూడి రాజనగరంలో బెట్టింగ్, బ్లేడ్ బ్యాచ్, దోపిడీలను ప్రోత్సహిస్తున్నారు. జగన్ శావాసాలు చేస్తే జక్కంపూడి కూడా పాడైపోయారు. నన్నయ్య యూనివర్సిటీ పదవికి కోట్లు ఇస్తే గాని పదవి రానివరు. రాజనగరంలో ప్రజలు నలిగిపోతున్నారు. వాళ్ళు బాగుపడుతున్నారు. కేవలం ఇసుక వ్యాపారం మీదనే 100 కోట్లు కాజేశారు. అదే జగన్ తీసుకున్నాడా? జక్కంపూడి తీసుకున్నారా? వైసీపీ చెరువుల్ని కూడా దోపిడీ చేశారన్నారు పవన్. ప్రతిసారి మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని. రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని. సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానం అంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని. మత్స్యకార సోదరుల్ని గుండెం చేర్చుకున్నవాడిని. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి, కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను. అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలాయుధనని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు. అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు అందరికీ వందనములు అంటూ సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, బత్తుల బలరామయ్య గారికి, జవహర్ గారికి, చౌదరి గారికి, బొమ్ముల దత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, దానికి తోడు సాగర్ కెరటన్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఇక్కడ ఉత్సాహంతో వచ్చినటువంటి జన సైనికులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఒక ఆశతో, విశ్వాసంతో ఒక పార్టీని మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలం మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఫ్యాన్ అనేది ఇంట్లోనే ఉండాలి అని. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4 మీదే ఉండాలి. కానీ మనం అనుకోకుండా ఫ్యాన్ స్పీడ్ని 151 మీద పెట్టేశాం. పర్యవసానం ఇంటి కప్పు ఎగిరిపోయింది, గోడలు కూలిపోయాలి, శిథిలాల్లో మనం అందరం కూడా నిలిచి ఉన్నామనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించవలసినటువంటి విషయం. ఏ రంగానికి ఇవాళ న్యాయం జరగలేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి కూడా న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే అభివృద్ధికి మారుపేరైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండల్లా, రాజధాని లేనటువంటి రాష్ట్రంలా ఏ విధంగా ప్రజలు మన అవహేళన చేస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలవరం నిర్మాణం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, సకాలంలో పోలవరం నిర్మాణం చేస్తాను అని చెప్పి ఆనాడు చెప్తే మనం అందరం కూడా నిజమని చెప్పి నమ్మాం. కానీ వారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నారో అది పోలవరం నిర్మాణమే రివర్స్ గేర్ లో వెళ్తుందని చెప్పి మనం ఎవరు కూడా ఆనాడు ఊహించినటువంటి పరిస్థితి. రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగధనులు మన రైతు సోదరులు, వారి జీవితాలు ఇవాళ బజారు పడినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మన బిడ్డలు, మన యువత, వారికి మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పారు.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది బిడ్డలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారో మా బిడ్డలకి సమాధానం చెప్పాలి అని చెప్పి వారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నాణ్యత లేనటువంటి మద్యం తాగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మా జేబులు నిండితే చాలు అని చెప్పి ఇవాళ ఏదైతే వైఖరి ఈ ప్రభుత్వం చూపిస్తుందో దానికి చర్మగీతం పాడించవలసినటువంటి బాధ్యత